వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ కరుణాకర్ కాశెట్టి. ఇవాళ మరో అంశం మీద మనం డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం అయితే ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి దాదాపు 20 మందిని అమాయకులను టెర్రరిస్టులు, పాకిస్తాన్‌కి చెందిన టెర్రరిస్టులు చంపినట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. అయితే దానికి బదులుగా పాకిస్తాన్‌తో ఉన్న ఏ రిలేషన్‌ను కూడా వదలకుండా అన్ని రిలేషన్‌లను భారత్ దాన్ని కంప్లీట్‌గా రద్దు చేసింది. అటు సింధు జలాల ఒప్పందం కావచ్చు, లేదంటే భారత్‌లో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులను వెనక్కి పంపే విషయం కావచ్చు. ఇంకా మనకు వాఘా బార్డర్‌ను మూసివేయడంతో పాటు అంతర్జాతీయంగా కూడా ఏదైతే బ్యాంకులు, అంతర్జాతీయ బ్యాంకులు ఏవైతే ఉంటాయో, ఆ బ్యాంకులు కూడా ఈ దేశానికి డబ్బులు మీరు సాయం చేయొద్దు, ఇది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనే కోణంలో అన్ని రకాలుగా నాలుగు దిక్కుల నుంచి పాకిస్తాన్‌పై తీవ్రమైన ఒత్తిడి తెస్తా ఉంది. అదే మరి యుద్ధం జరుగుతదా? యుద్ధం జరిగే అవకాశం ఉందా అన్న చర్చలకు నిన్న రాజ్‌నాథ్ సింగ్ జవాబు చెప్తూ, మీరనుకున్నది ఖచ్చితంగా జరుగుతది. ఇది నయా భారత్. మోదీ వర్క్ స్టైల్ ఏంటో మీకు తెలుసు. మీరేదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతదని ఆయన నిన్న కుండ బద్దలు కొట్టారు. అయితే ఈ విషయాన్ని మొత్తం బట్టి చూస్తుంటే పాకిస్తాన్ మీద ఈ ఉగ్రదాడికి కౌంటర్ ఉండబోతుంది. భారత ప్రభుత్వం గట్టి చర్య, సర్జికల్ స్ట్రైక్ లాంటి గట్టి చర్య ఏదో తీసుకోబోతుందని యావత్తు భారతదేశ ప్రజలంతా వేచి చూస్తా ఉంటే, ప్రస్తుతం ఒక అంశం, ఒక నాయకుడు చేసిన ఒక చర్య భారతదేశ ప్రజలందరూ దాన్ని ప్రతిఘటిస్తున్న తీరు, విమర్శిస్తున్న తీరు కనిపిస్తూ ఉంది. అసలు ఎవరు ఆ నాయకుడు, ఏం చేశారు? ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఉగ్రవాదంపై అందరూ ఒక్కతాటిపైకి వచ్చి కొట్లాడాల్సిన ఈ సమయంలో మన దేశ డిఫెన్స్ సిస్టమ్‌ను, సైనిక మనో సామర్థ్యాన్ని దెబ్బతీసేలా అనే నాయకుడు ఏం చేశారో ఒకసారి చూద్దాం. ఆ నాయకులు ఎవరో కాదు, మనకు ఫోటోలో చూస్తున్నటువంటి అజయ్ రాయ్, ఉత్తరప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు ఈయన. ఈ నాయకుడు ఏం చేశానంటే, ఒక విమానం బొమ్మ కొని దాని మీద రాఫెల్ అని రాసి, దానికి నిమ్మకాయలు, పచ్చిమిర్చి దండగట్టిండు. ఈ దండగట్టి ఈ చర్య ఎందుకు చేసిండు అంటే, అతను చెప్తున్నది ఏమిటంటే, పహల్గామ్ ఉగ్రదాడిని పాల్పడ్డారో కారకులున్నారో వాళ్ళపై మన దగ్గర ఆల్రెడీ రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి కదా, ఫైటర్ జెట్లు ఉన్నాయి కదా, వాటిని ఎందుకు అట్లా షోకేస్‌గా పెట్టిర్రు? వాటికి నిమ్మకాయల దండలు, పూజ చేసి నిమ్మకాయల దండలు కట్టడానికైనా ఇంకా చర్యలు తీసుకోరా అనే కోణంతోని ఆ విషయాన్ని చెప్పడానికి ఈయన ఈ నిమ్మకాయల దండ కట్టాడు రాఫెల్ యుద్ధ విమానానికి. అయితే మన భారత రక్షణ వ్యవస్థలో భాగమే ఈ రాఫెల్ యుద్ధ విమానాలు. మనం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసినాం. ఇవి ఈ రక్షణ వ్యవస్థలో భాగమైన వీటిని అవమానించేలా, మన భారత రక్షణ వ్యవస్థ డిఫెన్స్ సిస్టమ్‌ను అవమానించేలా, సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈయన వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మన మీద మనం సెటైర్లు వేసుకుంటామో, మన మీద అంటే సెటైర్లు ఒక అంశంతోని మనం ఫేమస్ కావడానికి ఏదైనా చర్య చేయొచ్చు, మనం వార్తల్లో నిలవడానికి ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మన దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఏదైతే ఫైటర్ జెట్లు ఉన్నాయో వాటి విషయంలో ఈ యుద్ధ సమయంలో, యుద్ధం జరగబోతుందన్న సమయంలో వాటిని అపహాస్యం పాలు చేసేలా ఈ కాంగ్రెస్ నాయకుడు చేసిన చర్యను కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు యావత్తు అన్ని రాష్ట్రాల నుంచి నాయకులు ఖండిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంది. ఇతడు చేసిన మన రాఫెల్ యుద్ధ విమానాలకు ఇతని నిమ్మకాయల దండ మీరు ఎందుకు ఇట్లా కట్టారు, ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డారని ఎవరైనా మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే అజయ్ రాయ్ చెప్తున్న జవాబు ఏమిటంటే, 2019లో ఫ్రాన్స్లో ఈ రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసినప్పుడు రాజ్‌నాథ్ సింగ్, మన రక్షణ శాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ అప్పుడు మనకు శుభసూచకంగా నిమ్మకాయల దండలు వాటికి టైర్ల కింద పెట్టిన వీడియో ఒకటి, ఆయన చేసిందే నేను చేసినాను, ఆ టైర్ల కింద పెట్టిన సందర్భం 2019లో ఆయన అట్లా పెట్టారు. సహజంగా మనం ఎవరు కొత్త బండ్లు కొన్నా, కొత్త ఏం తీసుకున్నా కానీ మన హిందూ సంస్కృతిలో, హిందూ సంప్రదాయాల్లో ఒక నిమ్మకాయలు బండ్ల కింద పెట్టి లేదా దిష్టి కట్టడమో ఏదో మనం చేస్తూ ఉంటాం. చాలామంది కూడా చేస్తూ ఉంటారు. రాజ్‌నాథ్ సింగ్ కూడా 2019లో అదే పని చేశారు. అయితే ఆయన చేసిన పన్నే నేను చేశాను, నేనేం తప్పు చేశాను, మీరు ఉగ్రవాదులపై చర్యలు తీసుకోండి. రాజ్‌నాథ్ సింగ్ ఏదైతే నిమ్మకాయ, మిర్చి, అటికే అంటారు దీన్ని, ఏదైతే అది కట్టారో నేను కూడా అదే కట్టినా కదా, నేను చేసిన తప్పే ఉంది ఇలా అని ఈయన సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బాగానే ఉంది. సరే, ఈయన ఉద్దేశం ఏంటి? ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలి, రాఫెల్ యుద్ధ విమానాలు మన దగ్గర ఉన్నాయి, మనం డబ్బులు పెట్టి కొనుగోలు చేసి వాటికి పూజ చేస్తున్నాం, వాటికి నిమ్మకాయల దండలు కడతాం తప్ప మనం ఏం చర్యలు తీసుకోవట్లేదు అనేది ఈయన ఉద్దేశం అయి ఉండొచ్చు. కానీ నువ్వేమైతే మన డిఫెన్స్ సిస్టంలో కీలకంగా ఉన్నటువంటి రాఫెల్ యుద్ధ విమానాల మీద
ఈ చర్యలు ఏదో నిమ్మకాయల దండలు కట్టి నువ్వు మీడియా మొత్తం కనిపించేలా పెద్ద ఫోకస్ చేసి నువ్వు వెలుగులోకి రావాలని ఏదైతే చేసినావో, ఈ చర్యను పాకిస్తాన్ మీడియా దాన్ని అనుకూలంగా మలుచుకుంది. రాఫెల్ యుద్ధ విమానాలు నిమ్మకాయల దండ కట్టి ఆ దేశంలో వాళ్ళే ఆ దేశ రక్షణ వ్యవస్థ మీద జోకులేసుకుంటున్న పరిస్థితి, అపహాస్యం చేసుకుంటున్న పరిస్థితి అంటూ పాకిస్తాన్ మీడియా నేడు అంతర్జాతీయ స్థాయిలో ఈ విషయాన్ని వేరే రీతిలో ప్రొజెక్ట్ చేస్తున్న ప్రయత్నం మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆ ట్వీట్ చూద్దాం. ఇదిగో చూడొచ్చు. ఇది ఈయన చేసిన చర్య. ఇది పాకిస్తాన్ న్యూస్‌లో వచ్చినటువంటి ఈయన చర్య. 2019లో ఫ్రాన్సు అది మనకు స్పష్టంగా కనిపించింది కదా! ఈయన చేసిన ఘనకార్యం ఏదైతే ఉందో, మన యుద్ధ విమానాలకు నిమ్మకాయల దండలు, పచ్చిమిర్చి కట్టిన ఈ దండ ఏదైతే కట్టిన ఘనకార్యం ఉందో, ఇతర దేశం ముందు మన రక్షణ వ్యవస్థను, మన ఆయుధాలను, మన వెపన్స్‌ను, కీలకంగా ఉన్న ఫైటర్ జెట్‌లను అపహాస్యం పాలు చేసేలా ఈయన ఊతమిచ్చినట్లయింది. మళ్ళీ దీనికి ఈయన ఇప్పటికి కూడా క్షమాపణ చెప్పట్లేదు. పైగా తన వ్యాఖ్యలను, తన చర్యను ఇంకా సమర్థించుకుంటున్నారు. ఇది గాక గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డారు. సర్జికల్ స్ట్రైక్ జరిగిన సందర్భంలో కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగినట్లు ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? ప్రూఫ్స్ ఉన్నాయా? అంటూ కొన్ని చేసిన కామెంట్స్, కాంగ్రెస్ నాయకులు చేసిన కామెంట్స్ కూడా ఆ సందర్భంలో వైరల్ అయ్యాయి. అయితే దేశ రక్షణ దేనికి సంబంధించి మనకు బీజేపీని గానీ, కేంద్ర ప్రభుత్వాన్ని గానీ దేనికి ఖండించాలి, దేనికి ఖండించకూడదు అనే విచక్షణ లేకుండా నాయకులు చేస్తున్నటువంటి ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి కామెంట్లతో ఆ పార్టీ ప్రతిష్టకు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఇటీవలనే ఖర్గే ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే పార్టీ నాయకులందరినీ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా రాబర్ట్ వాద్రా కావచ్చు, మరికొందరు నాయకులు కావచ్చు, పహల్గామ్ ఉగ్రదాడి మొత్తం భద్రతా వైఫల్యం అంటూ నెగిటివ్‌గా మాట్లాడి ఏదో ఉగ్రవాదులకు సానుభూతి తెలుపుతున్నట్లుగా చేసిన కామెంట్లను ఇవన్నీ కామెంట్లు మనకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే దృష్టికి వెళ్ళడంతో ఆయన వెంటనే పార్టీ నాయకులందరికీ ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉగ్ర చర్య గురించి ఎవరు ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. ఇది దేశానికి సంబంధించిన అంశం. మనం అంతా ఇప్పుడు కలిసి ఉగ్రవాదం అంతం కోసం పనిచేయాలని ఆయన సూచించారు. కానీ ఎక్కడో ఒక నాయకుడు ఇట్లాంటి పిచ్చి చర్యలు, ఇట్లాంటి మన దేశ రక్షణని వ్యవస్థను అపహాస్యం చేసే చర్యలతో మళ్ళీ ఆ పార్టీ ప్రతిష్టకు దెబ్బ తగులుతున్నట్లుగా మనం అనుకోవచ్చు. ఈ అజయ్ రాయ్ ఎవరు? ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి ఈ అజయ్ రాయ్ ఎవరు అని మనకు ఒకసారి ఈయన చరిత్ర చూస్తే, ఈయన మొదట బీజేపీ నుంచే ఉన్నారు. 1996, 2002, 2007 కోలాస్లా అనే నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఆ తర్వాత ఎంపీ టికెట్ ఇవ్వలేదని ఈయన పార్టీ మారారు. ఎస్పీలో చేరారు. సమాజ్వాదీ పార్టీ ఏదైతే ఉందో ఆ సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్‌లోకి వచ్చారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే ఈయన ఒక అవకాశవాది. ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోయి పదవుల కోసం అట్లా వెళ్ళిపోయే అవకాశవాదం అని ఈయనపై విమర్శలు, రాజకీయ విమర్శలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో పదవుల కోసం పోయినా పోకపోయినా ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్‌లో దేశం ఎదుర్కొంటున్న, దేశం మొత్తం అయ్యో అని భావిస్తున్నటువంటి క్రిటికల్ సిచ్యువేషన్‌లో ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు చేయకుండా ఉండాల్సిందని చాలామంది నాయకులు కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి కావచ్చు, సాధారణ పౌరులు కూడా ఈయన చేసిన చర్యను ఎవరు హర్షించడం లేదు. మరి అజయ్ రాయ్ చేసినటువంటి చర్య మీరు సమర్థిస్తున్నారా? అజయ్ రాయ్ చర్య మీరు వ్యతిరేకిస్తున్నారా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్‌లో చెప్పండి. స్టే ట్యూన్. కరుణాకర్, పల్లవి టీవీ.